ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం చదువుతున్నాను. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఇస్కరియోతు యూదా పెట్టుకున్న ఈ ముద్దు ప్రేమతో కాదు, పెట్టుకున్న ఈ ముద్దు అప్పగించటానికి పెడుతున్న ముద్దు, గుర్తు కొరకు పెడుతున్న ముద్దు. ఈయనే యేసయ్య అంటూ అక్కడున్న సైనికులకు చూపిస్తూ పెడుతున్న ముద్దు. ఈయనను పట్టుకొని వెళ్ళి సిలువకు వేయండి అంటూ చూపించుట కొరకే ఈ యొక్క ముద్దు. ప్రాణాలను తీయటానికి ప్రయత్నిస్తున్న వారికి 30 వెండి నాణాలకు అమ్ముకున్న ముద్దు ఇది. ఈ ముద్దు పెట్టుకున్న ఇస్కరియోతు యూదా ఆ సమయంలో ఆయన నీకు శుభము అని చెబుతూ ముద్దు పెట్టుకుంటున్నాడు. శుభం కొరకై అప్పచెప్తున్నాడా? యేసయ్యను కడతేర్చే పని చేస్తూ అది శుభం అంటున్నాడు ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా వలె మనం కూడా చాలా సార్లు ఇటువంటి దొంగ ముద్దులు పెట్టుకున్నాం యేసయ్యను. కాదంటారా? నిజమే కదా. అవసరతల కొరకు మాత్రమే ఆయన దాకా వచ్చి, ఆయన నుండి అవసరత తీరిన తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయనను మనము అమ్ముకోలేదా? పాపము వైపుకు తిరగడం అంటే ఆయన అమ్ముకోవడమే కదా. దొంగ ముద్దు పెట్టుకున్న బ్రతుకులు మనవి కావంటారా? ఈ శ్రమల దినాలలో యేసయ్య కలువరి సిలువను గూర్చిన మాటలను, శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా సూక్ష్మంగా, అతి సమీపంగా ఈ యొక్క వచన భాగాలను పరిశీలన చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే మనము ఎంత చెడ్డవారమో ఈ యొక్క వచనాల్లోని మాటలను బట్టి అర్థమవుతుంది. ఆ ఇస్కరియోతు యూదా స్వభావము మనది కూడా. 30 వెండి నాణాలకు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్య అంటూ ముందుగానే సైనికులకు చెప్పి ఆ యొక్క గెత్సేమనే తోటకు తీసుకొని వచ్చి యేసయ్యను పట్టుకొని ముద్దు పెట్టి అప్పచెప్పినాడు. నమ్మించి గొంతు కోయడం అనే పదం ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే ఎవరికైనా అంటే అది మనకే. ఆయనను ఎన్నో సార్లు మనం నమ్మించినాం. ఈ మాటను మనం అనుకొని భ్రమపడుతున్నాము. కానీ యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఆయన తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తనకున్న ఆస్తంతా, తన భాగాన్ని తీసుకొని తను వెళ్ళిపోయిన తర్వాత అంతా పోగొట్టుకొని పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆ మేడ మీద నుండి చూస్తున్న తండ్రికి కుమారుడు కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఆ ముసలి తండ్రి. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దు తను తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నది. పెట్టుకుంటున్న ఈ ముద్దు ద్వారా, ఇంకా నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డ, ఇంకా నువ్వు నా కుమారుడివే, ఇంకా నువ్వు నాకు అతి సమీపంగా ఉన్నవాడవే, నువ్వు నన్ను విడిచి వెళ్ళావు కానీ నిన్ను మాత్రం నేను విడవలేదు, నా జ్ఞాపకాలలో నువ్వు ఎప్పుడు ఉన్నావు అంటూ ఆ యొక్క కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, ఇంటిలోకి చేర్చుకున్నాడు. మన బ్రతుకులలో మనం ఏ విధంగా యేసయ్యను ముద్దు పెట్టుకునే వారంగా ఉంటున్నాం? అప్పజెప్పే ముద్దు కాదు, ఆయన్ను మన జీవితంలోకి ఆహ్వానించే ముద్దుగా ఉండాలి. ఆయన మనల్ని హక్కున చేర్చుకునే ముద్దు పెడుతూ ఉన్నప్పుడు స్వీకరించి నమ్మకంగా ఆయనతో కొనసాగే వారంగా ఉండాలి. ఒక స్త్రీ ఉన్నది, తను బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళింది. కానీ అక్కడ నుండి తను రిక్తురాలిగా వస్తూ ఉంటే తన 2 కోడళ్ళు వస్తున్నారు, ఓర్పా, రూతు. అందులో మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్పా ముద్దు పెట్టుకొని తను వెనక్కి వెళ్ళిపోయింది.
ఈ ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయిన ఆ ఓర్ప జీవితం గూర్చిన మాట అక్కడికే ఆగిపోయింది. కానీ రూతు యేసయ్య వంశావళిలో నిలబడింది. మోయాబు దేశస్థురాలు, అన్య దేశస్థురాలు. దేవుని ఆ యొక్క ప్రయాణంలోని ఆ యొక్క యేసయ్య మన కొరకే జన్మించిన ప్రయాణంలో ఆ వంశంలో ఆ స్త్రీ నిలబడి ఉన్నది. మనం ఎవరము? ఎటువంటి ముద్దు పెట్టుకునే వారముగా ఉంటున్నాం? యేసయ్యను కలిగి కొనసాగుతున్నామా? గెస్తమనే తోటలో అప్పజెప్పినట్టుగా ఆయా ప్రాంతాలలో కలిగే లాభము కొరకు మనము యేసయ్యను ముద్దు పెట్టుకొని అప్పచెప్తున్నామా? ఒకవేళ మనం ఆయన్ను అప్పజెప్పే వారముగా ఉంటే మనకన్నా ఇస్కరియోతు యూదానే కాస్త నయ్యమేమో కదా. ఒక్కనాడు అప్పజెప్పినాడు, కానీ మనమైతే ప్రతి దినం అప్పజెప్తున్నామేమో, ప్రతి వారం అప్పజెప్తున్నామేమో. ప్రతి వారం ఆయన ముద్దు పెట్టుకొని ఆయన్ను మనము అప్పజెప్పే వారముగా, మన పాపపు బ్రతుకుల్లోకి జారిపోతున్న వారముగా ఉంటున్నామేమో. కాస్త కఠినమైన మాటలు ఏవి, కానీ దేవుని వాక్యాన్ని వినగలిగితే హృదయాన్ని పరివర్తనలోకి వస్తుంది, మార్పులోకి వస్తుంది. మారదామా? ఇప్పటి వరకు ఎన్ని మనము ఈ యొక్క శ్రమల వారాలను పాటించిన వారంగా ఉన్నాము. ఎన్నిసార్లు ఈ యొక్క సిలువను గూర్చిన వార్తను మనం ధ్యానం చేసిన వారంగా ఉన్నాము. ఈ ఉదయకాలం మరొకసారి తీర్మానం చేసుకుందాం. యేసయ్య, నువ్వు ఆహ్వానించటానికి, నా తండ్రి, నువ్వు నన్ను పిలవటానికి ముద్దు పెట్టుకున్నావు. నేను తప్పిపోయిన వాడను. నా బ్రతుకులో ఉన్న ఈ స్థితిని మార్చటానికి నువ్వు నా రోత జీవితాన్ని సైతం నువ్వు మార్చివేసి నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క సన్నిధానానికి ఆహ్వానించినావు. నేను నమ్మకమైన జీవితాన్ని నీ కొరకు జీవిస్తాను అంటూ మనము ఈ మాటను ఆయన సన్నిధానంలో బహుబలముగా చెప్పే వారముగా ఉందాం. కొంత ధనము కొరకు, కొంత పేరు ప్రఖ్యాతల కొరకు, లేదా సమాజంలో హోదా కొరకు మనము యేసయ్యను అమ్మే వారంగా కాకుండా, యేసయ్యను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టే వారంగా కాకుండా, ఆయనను హత్తుకునే బ్రతుకులో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలవంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఇస్కరియోతు యూదా నీతో 3.5 సంవత్సరాలు ఉండి కూడా అయ్యా, నీలోని ప్రభావాన్ని, నీ మాటలను గ్రహించలేక 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. మేము కూడా ఏండ్ల తరబడి నిన్ను కలిగిన వారంగా కొనసాగుతూ ఉన్నాం. అయ్యా, నీ వాక్కు వింటున్నాం. నువ్వు చేసిన గొప్ప కార్యాలను లేఖనాల్లో చదివినాం. మా బ్రతుకులలో కూడా మేము అనుభవించినాం. అనేక సందర్భాలు మమ్మల్ని ముంచెత్తే స్థితులు వచ్చినప్పుడు, నిన్ను అడిగినప్పుడు వాటిని నువ్వు తీర్చి నెరవేర్చి నెమ్మదిన స్థితిలో నిలబెట్టినావు. ఇటు గొప్ప స్థితులను చూస్తూ కూడా అనేక సార్లు నిన్ను మేము అమ్మే వారముగా, నిన్ను విడిచిపెట్టే వారముగా అయిపోతున్నాం. అటువంటి నా తండ్రి స్థితుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎల్లవెల్ల నిన్ను కలిగి, అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, వేదనైన, ఏదైనా సరే నిన్ను మాత్రమే ఆనుకొని ముందు కొనసాగుటకు. ఎందుకంటే అయ్యా, ఆ కలువరి శిలువలో మా కొరకి ఉచితముగా రక్షణను అనుగ్రహించినావు. మా పాపములను నా తండ్రి నీ రక్తము ద్వారా తుడిచివేసినావు. మా శాపములను నీ ప్రాణ బలి యాగం ద్వారా కొట్టివేసి మృతమైన ఈ జీవితంలో సజీవమైన స్థితిని నీవు అర్పించిన ప్రాణ బలి ద్వారా మాకు అనుగ్రహించినావు. యేసయ్య, నమ్మకమైన వారంగా నిలబట్టకు సహాయము దయచేయండి. ఏళ్ళు గడిచినా సరే నిన్ను మాత్రము విడవకుండా నా తండ్రి, మా తొలి ప్రేమను, మొదటి ప్రేమను ఏ విధంగా నీ పైన కలిగి ఉన్నామో అట్టి విధంగానే కొనసాగుటకు, నీ కొరకు నా తండ్రి మేము నమ్మకంగా బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయములో నా తండ్రి నీ యొక్క వాక్కు ద్వారా నా తండ్రి నాయన బలాన్ని అనుగ్రహించండి, విశ్వాస జీవితాన్ని అనుగ్రహించండి, నమ్మకమైన స్థితిని అనుగ్రహించండి. అయా, నీ కొరకై నమ్మకంగా నిలబడుటకు శక్తితో నింపి నడిపించమని, అయా ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరచమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.